హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సుమంత్. మీరు చూస్తున్నది గ్రూట్ టామ్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ నేను చెప్పబోయే టాపిక్ రెసిస్టర్ అంటే ఏంటి, అది ఏ విధంగా ఉంటుంది, ఈ రెసిస్టర్ అనేది ఎక్కడ ఉపయోగిస్తారు అండ్ దాని లోపల ఏం జరుగుతుంది, దాని యొక్క ఫార్ములాస్ ఏంటి అనేది బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. సో కాబట్టి మన టాపిక్ రెసిస్టరు. అసలు రెసిస్టర్ అంటే ఏంటి అంటే కన్నా అదొక డివైస్. ఇట్ ఈజ్ ఎ డివైస్ విచ్ అపోజెస్ ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్. అంటే కన్నా దాని గుండా ఎప్పుడైనా కరెంటు ఫ్లో అయిపోతే దాని గుండా కరెంట్ ఫ్లో అయినప్పుడు అది కరెంట్ని అలౌ చెయ్యదు ఫస్ట్ స్టార్టింగ్లో. అది ఎంతవరకు అంటే కన్నా దాని యొక్క రేటింగ్, ఆ రేటింగ్ వరకు అది దాని గుండా కరెంటు ఫ్లో అవ్వలేదు. ఒకవేళ దాని రేటింగ్ కంటే అబో రేటింగ్ వోల్టేజ్ కానీ కరెంట్ కానీ వస్తే అప్పుడు దాని గుండా అది సప్లైని ఫ్లో చేయనిస్తుంది. సో కాబట్టి ఆ రెసిస్టర్ని ఎలా ఇండికేట్ చేయాలి అంటే కన్నా కాబట్టి చాలామంది ఈ విధంగా వేస్తారు ఫ్రెండ్స్. సో కాబట్టి ఇది తప్పు. రెసిస్టర్ ఎప్పుడైనా ఎక్కడైనా వేయాలంటే ఇక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ ఎండ్ అయింది. సో కాబట్టి ఇది తప్పు. అదే రెసిస్టర్ని ఎలా వేయాలంటే కన్నా ఇక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ డౌన్ ఇటుపక్క స్టార్ట్ అయింది అండ్ డౌన్ యారోతో ఎండ్ అయింది. అంటే ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది యారో అనుకుంటే కదా, ఇది పైకి పోయే యారో, ఇది వచ్చేసి డౌన్కి పోయే యారో లైన్ అనుకుంటే కదా, చూస్తే కన్నా ఇది వచ్చేసి అప్ యారో దగ్గర స్టార్ట్ అయ్యి అప్ లైన్ దగ్గర డౌన్ లైన్ దగ్గర ఎండ్ అవ్వలే. ఇక్కడ చూస్తే కన్నా డౌన్ లైన్ దగ్గర ఎండ్ అయింది. సో కాబట్టి ఇది మన యొక్క రెసిస్టర్. ఒరిజినల్ రెసిస్టర్ ఇండికేట్ చేయాలంటే ఇలా చేస్తే మిస్టేక్ ఫ్రెండ్స్. సో కాబట్టి ఇది చెక్ చేసుకోండి. అండ్ రెసిస్టర్ అంటే నేను చెప్పాను, ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి ఒక్క దానికి కాస్త రెసిస్టెన్స్ అనేది ఉంటుంది. సో కాబట్టి దాన్ని మళ్ళీ కావాలనుకుంటే కన్నా సింపుల్గా ఫర్ ఎగ్జాంపుల్ ఇది నా యొక్క కండక్టర్ అండ్ కండక్టర్ లోపల ఏముంటుంది, కండక్టర్ ఉంటుంది. దాన్ని మళ్ళీ నేను చెప్పాలంటే కన్నా సో కాబట్టి కండక్టర్ని నేను ఇది నా యొక్క కండక్టర్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, సింపుల్గా చెప్పాలంటే దాని యొక్క వైర్ని ఫర్ ఎగ్జాంపుల్ ఇది నా యొక్క ఎలక్ట్రిక్ వైరు, ఇది నా యొక్క ఇన్సులేషను, ఇది వచ్చేసి నా యొక్క కండక్టరు. ప్రతి ఒక్క దానికి ఒక రెసిస్టెన్స్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఆ రెసిస్టెన్స్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ దీనికి 1 ఓం రెసిస్టెన్స్ అని ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ రెసిస్టర్కి ఉన్నటువంటి గుణమే రెసిస్టెన్స్. ఏ గుణం అంటే కన్నా దాని గుండా కరెంట్ని ఫ్లో చెయ్యనివ్వదు. అదే నా యొక్క రెసిస్టెన్స్ అనేదే నా యొక్క గుణం. సో కాబట్టి రెసిస్టర్ అంటే కన్నా డివైజు, రెసిస్టెన్స్ అంటే కన్నా దాని యొక్క గుణము. సో కాబట్టి రెసిస్టెన్స్ చెప్పా. దాని తర్వాత వచ్చేసి ఈ రెసిస్టర్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ ఓమ్స్లలో చెప్పాలంటే కన్నా మనకు తెలుసు ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఓమ్స్ లా ప్రకారంగా ఆర్ ఈక్వల్ టు V/I. వి ఫ్రెండ్స్, అది వి అంటే కన్నా వోల్టేజ్ అండ్ ఐ అంటే కన్నా కరెంట్. ఆర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద వోల్టేజ్ అండ్ ఆర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద కరెంట్. అంటే ఆర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వోల్టేజ్ అండ్ ఆర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు కరెంట్. ఎందుకంటున్నా అంటే ఫర్ ఎగ్జాంపుల్ వోల్టేజ్ని కొద్దిసేపు పక్కన పెట్టుకుంటే కన్నా ఆర్ ఈక్వల్ టు 1/I అంటే కన్నా కరెంట్ కన్నా తక్కువ ఉందనుకోండి, రెసిస్టెన్స్ ఎక్కువ ఉన్నట్టే. ఎందుకంటే కదా నేను చెప్పా ఏమని, ఆ రెసిస్టెన్స్ అంటే ఏంది, విచ్ అపోజెస్ ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ అన్న. అసలు కరెంట్ అంటే ఏంది, ఆల్రెడీ నేను ముందు వీడియోలో చెప్పాను. కరెంట్ అంటే ఏంటంటే కన్నా విచ్ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఆ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ని అపోజ్ చేసేదే మనకు రెసిస్టరు. సో కాబట్టి నేనేం చెప్పా, కరెంట్ కన్నా తక్కువ ఉందంటే రెసిస్టెన్స్ ఎక్కువ ఉన్నట్టే. అపోజ్ చేసే గుణం ఎక్కువ ఉంది రెసిస్టెన్స్కి, అప్పుడు కరెంట్ తక్కువ ఉంది. ఒకవేళ కరెంట్ ఎక్కువ ఉంది అనుకోండి, అప్పుడు రెసిస్టెన్స్ తక్కువ ఉన్నట్టే దానికి. ఎందుకంటున్నానంటే ఫర్ ఎగ్జాంపుల్ దీంతో 1 ఓం ఉంది దానిక అని చెప్పా కదా ముందు. 1 ఓం ఉంది అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇచ్చేది 2 amps అనుకోండి ఫ్రెండ్స్. 2 amps అంటే కన్నా 1 ఓం పెద్దదే, 2 amps పెద్దదే. సో కాబట్టి 2 amps. దీన్ని 1 ఓం ఉందనుకోండి, మనకు 1 amp ఇస్తే కన్నా 1 amp ఆర్ 0.5 amps ఇస్తే కన్నా అది కరెంట్ దాని గుండా అలో చెయ్యనివ్వదు.
దాని గుండా అలో చేయనివ్వదు. ఎప్పుడైతే మనము ఈ రేటింగ్ కంటే ఎక్కువ, ఫర్ ఎగ్జాంపుల్ ఈ 1 యాంప్ ఉంది, మనం ఇప్పుడు 3 యాంప్సో లేకపోతే 2 యాంప్సో ఇచ్చాము, ఫర్ ఎగ్జాంపుల్ 3 అనుకుంటే కన్నా ఈ ఓమ్ కంటే మన కరెంట్ ఎక్కువ ఉందనుకోండి, అది ఈజీగా అలో చేస్తుంది. ఒకవేళ 0.5 ఆర్ 1 ఉంటే కన్నా అది అపోజ్ చేస్తుంది, అది అలో చెయ్యదు దాంట్లోకి. సో కాబట్టి అది ఫ్రెండ్స్ రెసిస్టెన్స్ అండ్ రెసిస్టరు. సో కాబట్టి దాన్ని ఒక కండక్టర్కి ఎలా కంపేర్ చేయాలంటే కన్నా రెసిస్టెన్స్. సో కాబట్టి R ఈజ్ ఈక్వల్ టు, మనకు రెసిస్టెన్స్కి ఫార్ములా ఆల్రెడీ చెప్పా, V/I అని. అండ్ ఒక కండక్టర్కి ఎంత రెసిస్టెన్స్ ఉంది దాన్ని ఎలా చెప్పాలంటే కన్నా R ఈక్వల్ టు ρL/A. దీంతో ఎల్ అంటే ఏంటి, రో అంటే ఏంటి, ఏ అంటే ఏంటి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రో అంటే కన్నా రెసిస్టివిటీ, దానికి ఎంత రెసిస్టివిటీ ఉందని చెప్పేదే రో. అండ్ ఎల్ లెంత్ అంటే ఏంటంటే కన్నా ఒక కండక్టర్, నువ్వు తీసుకున్నటువంటి కండక్టర్ యొక్క లెంత్. సో కాబట్టి దాన్ని నేను లెంత్ ఆఫ్ ద కండక్టర్. సో కాబట్టి లెంత్ ఆఫ్ ద కండక్టర్ అనుకుంటున్నాను. అండ్ మెయిన్ పాయింట్ ఏంటంటే ఏ అంటే ఏంట్రా అంటే కన్నా ఏ అంటే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. అసలు ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ అంటే ఏంటి అని అంటే కన్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క కండక్టర్ని చూస్తే కన్నా ఇది ఒక గ్యాప్ ఉందా. ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి ఒక్క కండక్టర్కి ఒక కండక్టర్ ఇంత, ఫర్ ఎగ్జాంపుల్ ఈ చాక్ పీస్ ఎంతలా ఉంది ఫ్రెండ్స్, బాగా చెక్ చేస్తే కన్నా ఇంతలా ఉంది. అదే నేను ఒక పెన్ను తీసుకుంటే కన్నా అది ఇంతలా ఉంది, అంటే దీని చుట్టూరు ఉన్నటువంటి చుట్టుకొలత ఇది ఇంతలా ఉంది. అదే దీని యొక్క ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఎంత అంటే ఈ షేప్ ఉంది. అదే ఇది ఒక బ్యాటరీ, ఈ బ్యాటరీ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఎంత ఉంటే ఇంత ఉంది. సో కాబట్టి అదేవిధంగా ఒక కండక్టర్కి ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఎక్కువ ఉంటే, ఈ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఎక్కువ ఉంటే కన్నా రెసిస్టెన్స్ తగ్గిపోతుంది. ఒకవేళ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ తక్కువ ఉంటే కన్నా రెసిస్టెన్స్ పెరుగుతుంది. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. దీన్ని ఇంకా బాగా చెప్తాను. R ఈక్వల్ టు ρL/A కదా, R ఈక్వల్ టు రో అండ్ R ఈక్వల్ టు ఎల్ అండ్ R ఈక్వల్ టు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఆఫ్ A. ఇది పెరిగితే ఇది పెరుగుతుంది, ఇది పెరిగితే ఇది పెరుగుతుంది, అండ్ ఇది పెరిగితే బట్ కానీ ఇది తగ్గుతుంది. ఒకవేళ ఇది పెరిగితే ఇది తగ్గుతుంది ఫ్రెండ్స్. ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ కరెంట్ ఒక కండక్టర్, ఆ కాపర్ వైర్ యొక్క కండక్టరు అది పెద్దదైతే రెసిస్టెన్స్ అనేది తగ్గిపోతుంది. దీన్ని ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే మనకు ఈజీగా ఒక పైపు, సన్న పైపు ఉందనుకోండి, దాన్ని ఇంకా ఈజీగా మనకు అర్థమయ్యే లాంగ్వేజ్లో చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వాటర్ పైప్ తీసుకుందాము. ఇది ఒక వాటర్ పైప్ అనుకోండి, ఇది ఒక పైప్ అనుకోండి, లేకపోతే కండక్టర్ అనుకోండి. దీని ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఇంత. సో కాబట్టి ఇంకోటి తీసుకోండి, దీని యొక్క ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఒకటేమో చిన్నది, ఇంకోటేమో పెద్దది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే నా రెసిస్టెన్స్ అనుకుంటున్నాను, ఇది నా ఏమో ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షను. దీనికి డిఫరెన్స్ చూస్తే కన్నా ఇదేమో చిన్నది అండ్ ఇదేమో పెద్దది. సో కాబట్టి నేనేం చెప్పా, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్లు తగ్గిందనుకోండి రెసిస్టెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. రెసిస్టెన్స్ అనేది ఎక్కువ ఉండడం అంటే కన్నా ఏంది, కరెంట్ అనేది తక్కువ ఉంటుంది, 1/I. నేను ఆల్రెడీ ఇక్కడ చెప్పా, ఇక్కడ ఫార్ములాలో చెప్పా. సో కాబట్టి రెసిస్టెన్స్ అనేది ఎక్కువ ఉంటే కన్నా కరెంట్ అనేది తగ్గింది. సింపుల్గా ఈ కరెంట్ అనేది వాటర్ అనుకోండి ఫ్రెండ్స్. సరే ఫర్ ఎగ్జాంపుల్ ఇది వాటర్ అనుకుంటే కన్నా వాటర్ ఈక్వల్ టు కరెంట్ అనుకుంటున్నాను నేను. సో కాబట్టి రెసిస్టెన్స్ ఎక్కువ ఉంది, పైప్ ఎక్కువ ఉంది, అప్పుడు ఏమవుతుంది, వాటర్ దాని గుండా ఫ్లో తక్కువ అవుతుంది. అదే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్లో ఎక్కువ ఉంది, ఏరియా ఆఫ్ క్రాస్ ఎక్కువ ఉంది, అప్పుడు ఏమవుతుంది, వాటర్ పోస్తే ఎక్కువ వాటర్ పోతాయి. యాజ్ కంపేర్ దీంతో కంపేర్ చేస్తే దీంతో రెసిస్టెన్స్ అనేది ఎక్కువ ఉంది. సో కాబట్టి తక్కువ వాటర్ పోతాయి. దీంతో రెసిస్టెన్స్ అనేది తక్కువ ఉంది, R ఈక్వల్ టు ρL/A. సో కాబట్టి ρL/A కాబట్టి ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఎక్కువ ఉంది, అప్పుడు ఎక్కువ వాటర్ దీంట్లో పోతాయి. అంటే దాని మీనింగ్ ఏంది, ఎక్కువ కరెంటు ఫ్లో అవుతుంది. సో కాబట్టి అది రెసిస్టెన్స్కి అండ్ కరెంట్కి ఉన్నటువంటి రిలేషన్షిప్ అది ఫ్రెండ్స్. సో కాబట్టి ఇది
డయాగ్రాము. అండ్ ఈ రెసిస్టర్స్ అనేవి ఎక్కడ వాడతారంటే ఎక్కడెక్కడైతే మనకు తక్కువ కరెంట్ రావాలో అక్కడ ప్రతి ఒక్క చోట రెసిస్టర్స్ వాడతాము. రెసిస్టర్స్ చాలా రకాలు ఉన్నాయి. 2 ohms ఉన్నాయి, 3 ohms ఉన్నాయి, 230, 1K ohms ఉన్నాయి, 3K ohms ఉన్నాయి, అలా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఎక్కడైతే మనకు కరెంట్ అనేది కాస్త తక్కువ రావాలో అక్కడ ప్రతి ఒక్క చోట మనకు ఈ రెసిస్టర్ అనేది వాడతాడు. రెసిస్టర్కి ఉన్నటువంటి గుణమే రెసిస్టెన్స్. ఆ రెసిస్టెన్స్ అనేది ఏంటంటే కనుక విచ్ అపోజెస్ ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్, అంటే ఆ కరెంట్ని అపోజ్ చేసే గుణమే రెసిస్టెన్స్. సో కాబట్టి ఇది ఫ్రెండ్స్ బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ రెసిస్టర్. ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని నేను డెమోగా చేసి చూపిస్తాను. సో కాబట్టి రెసిస్టెన్స్ ఇప్పుడు నాకు ఎంత ఉంది ఫ్రెండ్స్, 1 ఉంది. 1 ఉంది అంటే దాని మీనింగ్ ఇది ఓపెన్ అయింది అని చెప్పి, అంటే నేను టెర్మినల్స్కి ఏం కనెక్ట్ చేయలేదు. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక కండక్టర్ తీసుకుంటాను, ఒక కాపర్ కండక్టరు. సో ఫ్రెండ్స్ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక సింపుల్ కండక్టర్, అంటే ఒక కాపర్ వైర్ అనుకుంటే గన, ఇది నా యొక్క కాపర్ వైర్ అనుకుంటే గన, నేను ఈ పొలారిటీస్ ఇవ్వనప్పుడు నా యొక్క దాంట్లో రెసిస్టెన్స్ అనేది 0 కానీ 1 కానీ చూపిస్తుంది. అంటే ఎటువంటిది ఏం లేదు, యాక్చువల్గా అయితే 0 చూపించాలి. నా యొక్క మీటర్ ఎర్రర్ కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు, అది 1 చూపిస్తుంది. సో కాబట్టి నేను ఎప్పుడైతే ఈ కండక్టర్కి ఇచ్చానో, ఎప్పుడైతే 2 పొలారిటీస్కి ఇచ్చాను ఫ్రెండ్స్, కావాలంటే చెక్ చేయొచ్చు ఎంత వస్తుంది నాకు. ఇప్పుడు సమ్ వాల్యూ అనేది చూపిస్తుంది, ఎగ్జాక్ట్గా వాల్యూ చూపించట్లేదు, బట్ కానీ 0.1 చూపిస్తుంది ఫ్రెండ్స్. అంటే నాకు దీనికి ఉన్నటువంటి రెసిస్టెన్స్ 0.1 ohm. అంటే దాన్ని నేను రాసి చూపిస్తాను. నేను తీసుకున్నటువంటి కండక్టర్కి 0.1 ohm, అంటే దీనికి చాలా అంటే 1 పెద్దదా 0.1 పెద్దదా బ్రో ఫ్రెండ్స్ చెప్పండి, కావాలంటే 1 పెద్దది. సో కాబట్టి మనకు 1 ohm కంటే 0.1 ohm అనేది చాలా చిన్నది. కాబట్టి ఈ కండక్టర్కి కరెంట్ని క్యారీ చేసే గుణం ఎక్కువ ఉంది. సో కాబట్టి దీని గుండా ఈజీగా ఫ్లో అవుతుంది కరెంటు. సో కాబట్టి ఇది ఫ్రెండ్స్ రెసిస్టెన్స్ అనేది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా యొక్క వీడియోస్ మీకు రావాలంటే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.